హాయ్ అండి అందరికీ నమస్తే. ఈరోజు ప్యాలల లడ్డూలు ఈజీగా ఎలా చేయాలో కొలతలతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ అంటే ఈజీ. ముందుగా 3 కప్పుల ప్యాలాలు తీసుకోవాలండి. చూడండి, ఏ కప్పుతో ప్యాలాలు కొలుసుకున్నామో అదే కప్పుతో బెల్లం 1 కప్పు వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసి ఇలా కరిగించుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్టవ్ ఫుల్లుగా పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. బెల్లం మొత్తం కరిగించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. మనం కలుపుడు ఆపేస్తే బెల్లం మొత్తం మాడిపోతుందండి. అలా చేయకండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్లో వేసి బెల్లం పానకం చూడండి ఉండలాగా కట్టాలండి. చూడండి, ఈ విధంగా ఇలా కావాలండి. బెల్లం పానకం చక్కగా రెడీ అయ్యిందండి. ఇప్పుడు ప్యాలాలు వేసుకోవాలండి. ఇలా మొత్తం ప్యాలాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేయలేదండి, ఆన్లోనే ఉంది. ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి బెల్లం ప్యాలాలు మొత్తం. చూడండి, ఇప్పుడు లడ్డూలు చేసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చేతితో ఇలా తీసుకొని ఇలా లడ్డు చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని లడ్డూలు ఇలానే చేసుకోవాలండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా చాలా ఎంజాయ్ చేస్తారండి తినుకుంటా. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను చేసే విధంగా చేశారంటే చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి.